హాయ్ అండి, ఇంట్లోనే దోస ప్రీమిక్స్ ఎలా రెడీ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. దోసలు మంచిగా క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఒక్కసారి మనం దోస ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే 3 నెలల వరకు కూడా దాన్ని వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది. దీనికోసం ఒక గిన్నెలోకి 3 కప్పుల దొడ్డు బియ్యాన్ని తీసుకోవాలండి. రేషన్ బియ్యంతోనే ఇవి బాగా వస్తాయి అనమాట. తర్వాత 1 కప్పు గుండు మినప్పప్పు, 1/2 కప్పు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా చెరిగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 సార్లు స్పీడ్గా కడిగేసుకోవాలండి. తర్వాత ఇలా స్టెయినర్లో వేసి వాటర్ అంతా తీసేయాలి. నేనైతే కంపల్సరీ కడుగుతాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటిని ఇలా నీడగా లేదా ఎండగా ఉన్న ప్లేస్లో ఎక్కడైనా పెట్టొచ్చండి. ఇవి పొడి పొడిగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఒక 1/2 కప్పు వరకు నేను సాబుదానాన్ని వేయించుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల మంచిగా బైండింగ్కి యూజ్ అవుతాయి అన్నమాట దోశలకి. అలాగే 1/2 కప్పు వరకు పోహాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కొద్ది కొద్దిగా గ్రైండర్ పాత్రలో వేసేసుకొని వీటిని మెత్తటి పిండిలాగా పట్టుకోవాలండి. ఇలా జల్లెడ పట్టడం వల్ల రవలాగా ఉన్నదంతా పైనకు వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని ఇలా దోశ ప్రీమిక్స్ని అయితే మనం రెడీ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. దోశలు వేసే ముందు మనం తీసుకున్న పిండిలోకి కొద్దిగా వాటర్ని అలాగే ఉప్పుని వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత దోశలు వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది అన్నది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.